సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చి ఆశీర్వదించినట్లు ఆశీర్వదించింది మా పాప. ఇంత మంచిగా కూర్చుందో. ఫస్ట్ బాగా సతాయించింది, అసలు నేను డ్రెస్ వేసుకోను, కూర్చోను అన్నీ వేసి నీకు పెడతా దానంగానే మంచి డ్రెస్ వేసుకున్నది. ఇంత ముద్దుగా పెట్టించుకుంటున్నది పెడితే. అది గాజులు నేను పెట్టకన్నా ముందే నాకు ఇయ్యో అవి నేను వేసుకుంటా అని చేస్తుంది. తీసుకొని నేను వేసుకుంటానన్నది. ఆమెనే వేసుకున్నది, కంకణం కట్టించుకున్నది మంచిగా. నేను మొదటిసారి వ్రతం చేస్తున్నా కానీ ఎంత సతాయిస్తారో అనుకున్నా, కానీ బాగానే అక్షంతలు ఏమనగానే మంచిగా వేసింది. అందుకే అన్న వరలక్ష్మీదేవి ఆశీర్వదించినట్లు ఆశీర్వదించిందని ప్రసాదం తినేసింది. ఇది స్టార్టింగ్. పొద్దున్న లేచి ఇంట్లో దేవుళ్ళందరినీ మంచిగా అడిగేసి పూజ చేసుకున్నా. నేను దేవుళ్ళని ఎప్పుడో ఫొటోస్ని నానబెట్టా, జస్ట్ క్లాత్తో తుడిచేస్తా అంతే. క్లాత్తో తుడిచేసి మంచిగా పెట్టేస్తా అట్లా. ఇది వీడియో వెనకాలది, ముందుది వెనకకి అయింది క్లిప్. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత వరలక్ష్మీదేవిది పూజ చేసుకోవడం కోసం అన్నీ మధ్యాహ్నమే రెడీ చేసేసుకున్నా. దేవుడి పటం పెట్టి పువ్వులు వేసి కలశం పెట్టి దానిపైన బట్ట పెట్టి, అంటే ఎర్రటి బట్ట అట్లా పెట్టి, మళ్ళీ లక్ష్మీదేవి ఇది నా గోల్డ్ హారము, హారంని పెట్టి నా హారం పెట్టేసి అక్కడ గోల్డ్ది ఇంకా దానికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకున్నా. చీర పెట్టిన పక్కన. నేను మొదటిసారి చేస్తున్నా, ముందు ఎప్పుడు చేయలేదు. ఇది తప్పు ఇది రైట్ అని ప్లీజ్ అనకండి. నాకు ఎట్లా తెలిసిందో అట్లా చేసిన. కొన్ని మర్చిపోయినా, కొన్ని మళ్ళీ గుర్తుకొచ్చిన తర్వాత చేసిన. కొన్ని వీడియోస్ చూసిన, వాళ్ళందరి చూసి పంతులు ఏమేమి చెప్పిన అన్నీ వేసి చేసిన పూజ. ఎట్లా చేసినో ఒకసారి చూడండి. ప్రసాదంగా బనానా పెట్టిన. ఇంకా ఈ దీపంతాలన్నీ ముందే రెడీ చేసేసి పెట్టుకున్నా. సాయంత్రమే ఆయిల్ పోసుకొని దాంట్లో, అంటే మళ్ళీ లేవడం, ఒక్కసారి పూజకు కూర్చున్న తర్వాత మళ్ళీ లేవడం కుదరదని చెప్పేసి మా ఆయన పిల్లల్ని పట్టుకుంటే ఇంకా నాది నేను పూజ చేసుకున్నా. ఇట్లా వాటన్నిటికీ దీపంతలకు బొట్లు పెట్టుకొని సాయంత్రం మళ్ళీ రెడీ అయ్యి నేను ఎర్ర చీర కట్టుకొని ఇట్లా బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నా. ఇప్పుడు మా అమ్మాయి పడుకున్నదని చెప్పేసి ఇది చేయలేదు. పసుపు పెట్టుకొని మళ్ళీ అంత నీట్గా అయిపోయిన తర్వాత ఇది చేసుకొని అన్ని దగ్గర పెట్టుకొని పూజకి స్టార్ట్ చేద్దామని. కావాల్సినవి ఇంకా కొన్ని మిగిలినవి అన్నీ. ఇప్పుడు ఇవి కంకణాలు అంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటాము దాన్ని. మేమైతే కంకణాలు అని అంటాము. ఆ కంకణాలకి నేను ఈ పూజ అప్పట్లో అనుకొని రాత్రి 8ంటికి పోయి ఎంత దొరికితే సామాన్ అంత తీసుకొని వచ్చిన. అప్పటికి సగం షాపులు మూసేసిండ్రు. నాకు పువ్వులు కూడా సరిగ్గా దొరకలేవు, కొన్నే దొరికినాయి. అట్లా వేసుకొని కుంకుమ పసుపు పెట్టుకొని దారపీల ఉండ కూడా దొరకలేదు. మళ్ళీ రీల్ దారంతోనే వైట్ దాంతో కంకణాలు కట్టేసిన. నేను గాజులు మర్చిపోయినా, మళ్ళీ ఇంకా బ్లౌజ్ పీస్లు మర్చిపోయినా. అది ఈరోజు మధ్యాహ్నం పాపం అప్పుడు మా ఆయనని వెళ్ళి తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చిండు ఆయన. మొదటిసారి నేను నార్మల్గా ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ ఇట్లా వాయనం ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు. ఇది ప్రసాదం లాగా పులిహోర, ఇది పరమాన్నము, స్వీట్ అంటే స్వీట్ రైస్ లాగా. స్వీట్ రైస్, శనగలు, పులిహోర, ఇవి 4 చేసిన. ఇవి 4. ఇంకొకటి ఏంటిది, అన్నం కూర 5. ఇంకా
అన్నం పప్పు చేసినాము, సాంబారు, ఇవి 5 ఇవి వేసి ఇవన్నీ తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఒకసారి గణపతికి పసుపు గణపతికి పూజ చేసి అన్ని దేవుళ్ళకి ఒకసారి మళ్ళీ బొట్లు పెట్టి ఒక పంతులది ఇక మనకు మంత్రాలు అని రావు కాబట్టి నా దగ్గర బుక్ కూడా లేకుండే, ఆ బుక్ తీసుకోవాలనే ఐడియా కూడా లేదు. వెళ్ళి ఆ ఫోన్లోనే మంత్రాలు పెట్టుకున్నాం. ఒక స్వామీజీవి వాళ్ళు చెప్తా ఉంటే మనం ఇంకా అట్లనే పాటించాలి. ఈ బుక్ చదవడం కంటే ఇంకా అది ఈజీ అనిపించింది. మంచి కూర్చొని వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళ మంత్రాలు చదువుతూ ఉంటే మనం ఒకటి చేస్తూ ఉండాలి. పువ్వులు ఏమంటే పువ్వులు, అక్షంతలు అయితే అక్షంతలు, ఏదంటే అది అట్లా చేసుకొని వాళ్ళు అప్పుడే స్వామి దీపాలు పెట్టండి అని చెప్పేసి అని అంటే బొట్లు పెట్టేసి దీపాలు పెట్టి ఇక పూజ స్టార్ట్ చేసుకున్నాం. చీర కూడా నేను ఇంట్లోదే పెట్టిన, నా దగ్గర కొత్త చీర ఉంటే అదే చీర పెట్టిన, ఇంకా మళ్ళీ కొనుక్కొచ్చి ఏం పెట్టలేదు. లాస్ట్కి పూజ అయ్యేసరికి చీకటి అయింది కొంచెము. దీపాలు ఈ ప్లేట్లో హారతి ఇవ్వడానికి దీపాలు ప్లేట్లో ముట్టించి హారతి కపురం పెట్టి హారతి ఇచ్చేసిన దేవునికి. మేము అందరు పిల్లలము అందరం హారతి తీసేసుకున్నాము. మంచిగా హారతి ఇచ్చిన తర్వాత ఇక ఫస్ట్ మా పాపకే వాయనం ఇచ్చిన. నేను ఫస్ట్ టైం చేసింది మా పాపకే వాయనం ఇచ్చిన మొదటిసారి. మంచి మొక్కి దేవునికి ఇది పసుపు కుంకుమ ఇవి తీసుకోవాలనేది కూడా గుర్తుకులేదు, ప్యాకెట్లు. మళ్ళీ అప్పట్లో నేనే ఇచ్చే ముందు గుర్తుకొచ్చింది, అందులో ఏం మిస్ అవుతున్నాయి అని అంటే పసుపు కుంకుమ లేకుండా అవి నేనే పెట్టిన. మీకు ఈ వీడియో నచ్చితే